విజయవాడ సత్యనారాయణపురంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తన హయాంలో వైఎస్ జగన్ కార్మిక పక్షపాతిగా పనిచేశారని నేతలన్నారు. కార్మికులు, ఉద్యోగులను జగన్ ఇబ్బంది పెట్టలేదని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. కూటమి నేతలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. వారికి పథకాలు అందించడంలో సర్కార్ విఫలమైందన్నారు. విజయవాడలో హ్యాకర్లపై దౌర్జన్యాలు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలోని కార్మికులకు వైఎస్ఆర్ ఎప్పుడూ అండగా ఉంటుందని నేతలు ప్రకటించారు. నేను చెప్తున్నా, ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ వేదిక మీదైనా కానీ ఛాలెంజ్ చేస్తాం. 40 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసంఘటిత రంగంలో ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కోస్టల్ కారిడార్ ప్రాంతంలో పెట్టినటువంటి వేలాది యూనిట్స్ని ప్రారంభించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్తున్నా. ఇవాళ ఏదైతే ఫ్యాక్టరీలకు ఇవ్వవలసినటువంటి అమౌంట్ ఉందో చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 3,000 కోట్ల రూపాయలు ఉంటే దాని అంతటినీ కూడా ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు. ఏదైతే ఆటో కార్మికులకి ప్రతి సంవత్సరం గారు 10,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ జీవనాధారానికి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వాహన్ మిత్ర పేరుతో అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా తోపుడు బండ్లు కానివ్వండి, హాకర్స్ కానివ్వండి, అదేవిధంగా టైలరింగ్ చేసే కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి గారు 10,000 రూపాయలు ఆ రోజు ఆర్థిక సాయం చేశారు. ఎంతోమందికి సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టారు. అదే కాదు, విజయవాడ నగరంలో హాకర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రోడ్ల మీద ఉండేటటువంటి హాకర్లందరినీ కూడా తొలగిస్తూ చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా విజయవాడ నగరంలో హాకర్ల పక్షాన వాళ్ళు నిర్భయంగా ఉపాధి చేసుకునే విధంగా, వ్యాపారం చేసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది.